Hi guys, welcome to our channel. Welcome to UPSC and Groups Prep with Shrija. So ఈ వీడియోలో మనము కీ కాన్సెప్ట్ ఆఫ్ ఫిజికల్ జోగ్రఫీ ఒక పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ గురించి డిస్కస్ చేద్దాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని గురించి ఎందుకు డిస్కస్ చేయాలి? రీసెంట్ గా కరెంట్ అప్డేట్ కూడా దీని మీద ఉందండి. ఏంటి? అలాస్కా అనే రీజియన్ లో రీసెంట్ గా 7.3 మ్యాగ్నిట్యూడ్ 7.3 తీవ్రతతో ఎర్త్క్వేక్ భూకంపం అనేది అలాస్కా అనే రీజియన్ ని టచ్ ఆర్ స్ట్రైక్ చేయడం జరిగింది అనమాట. సో అది ఈ పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ ఆర్ ఈ రింగ్ ఆఫ్ ఫైర్ లో అదొక భాగం అనమాట, అదొక పార్ట్ అనమాట. సో ఈ పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ అని ఎందుకు అంటున్నాము, అసలు ఈ పేరు ఎలా వచ్చింది, రింగ్ అని ఎందుకు అంటున్నాము, సో ఈ పసిఫిక్ అని ఎందుకు వచ్చింది పేరు, సో ఇవన్నీ కూడా ఈ వీడియోలో మనం చూద్దాం అనమాట. ఈ వీడియోలో మనం చూద్దాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ అలాస్కాలో ఎర్త్క్వేక్ రావడం జరిగింది కదండి, భూకంపం రావడం జరిగింది కదా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మ్యాప్ చూడండి, ఇది ఫిజికల్ జోగ్రఫీ కిందకు వస్తుంది. ఇంకా అలాగే మ్యాప్ పాయింటింగ్ లొకేషన్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట మన జోగ్రఫీ కనుక చూసుకుంటే. సో ఈ ఫిజికల్ జోగ్రఫీలో ఈ పార్ట్లో కనుక చూసుకుంటే మనకి మొత్తము ఏదైతే పసిఫిక్ ఓషన్ ఉంది చూసారా, పసిఫిక్ ఓషన్ అంటే పసిఫిక్ మహాసముద్రం ఏదైతే ఉందో చూసారా, ఈ పసిఫిక్ ఓషన్ పసిఫిక్ మహాసముద్రం యొక్క అంచులు అంటే అంచులు ఏవైతే ఉన్నాయో ఈ రీజియన్ అంతా కూడా పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్, పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. ఎందుకు చెప్పడం జరుగుతుంది? రింగ్ అంటే ఏంటి? ఒక స్ట్రింగ్ లాగా అనమాట, ఒక త్రాడు ఆర్ ఒక 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 స్ట్రింగ్ లాగా ఉంటుందన్నమాట. ఈ రీజియన్స్ లో ఎర్త్ క్వేక్స్ అవ్వచ్చు, భూకంపాలు అవ్వచ్చు, అలాగే వోల్కనోస్ అంటే అగ్ని పర్వతాలు అవ్వచ్చు, ఇవి ఎక్కువగా ఉండడం జరుగుతుంది. దీనికి రీజన్ కూడా ఒక కీ కాన్సెప్ట్ అనేది ఉంది, నెక్స్ట్ మీకు ఎక్స్ప్లెనేషన్తో చెప్తాను అనమాట. సో ఇక్కడ ఎర్త్ క్వేక్స్ అవ్వచ్చు, ఇంకా అలాగే వోల్కనోస్ అవ్వచ్చు, ఎర్త్ క్వేక్స్ అలాగే అగ్ని పర్వతాలు అవ్వచ్చు, వాల్కెనోస్ అవ్వచ్చు, ఇంకా అలాగే ఎర్త్ క్వేక్స్ అవ్వచ్చు, ఇక్కడ బాగా రావడం జరుగుతుంది అనమాట. సో ఇది ఏదైతే స్ట్రింగ్ లాగా ఉంది కాబట్టి అంటే ఒక తాడు లాగా ఉంది కాబట్టి అంటే ఇట్లా కలుపుకుంటూ పోతే మనకు ఒక స్ట్రింగ్ లాగా కనిపిస్తుంది అనమాట. అందుకని దీన్ని పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్, పసిఫిక్ అంటే పసిఫిక్ మహాసముద్రంలో ఉంది కాబట్టి దాని అంచుల్లో ఉంది కాబట్టి, అలాగే ఇది ఒక రింగ్ లాగా స్ట్రింగ్ లాగా థ్రెడ్ లాగా మనకి ఉంది కాబట్టి కలుపుకుంటూ పోతే రింగ్ ఆఫ్ ఫైర్ అని చెప్పేసి పిలవడం జరుగుతుంది. ఇక్కడ వాల్కనోస్ తీవ్రత అంటే అగ్ని పర్వతాల తీవ్రత, అలాగే సీస్మికలీ యాక్టివ్ అంటే భూకంపాల శ్రేణి అవ్వచ్చు, భూకంపాలు ఎర్త్ క్వేక్స్ అవ్వచ్చు ఎక్కువగా రావడం జరుగుతుంది అనమాట. సో దీంట్లో మెయిన్ గా పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ కనుక చూసుకుంటే పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ సో దీంట్లో కనుక చూసుకుంటే దీంట్లో 90% ఈ రింగ్ ఆఫ్ ఫైర్ ఏదైతే ఉందో, ఈ స్ట్రింగ్ ఏదైతే ఉందో, ఈ మహాసముద్రం యొక్క అంచులు రీజియన్స్ ఏవైతే ఉన్నాయో దీంట్లో మొత్తం 15 కంట్రీస్ అనేది రావడం జరుగుతుంది. ఏవేవి కంట్రీస్లు ఉన్నాయో కూడా నేను తర్వాత చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి 15 కంట్రీస్ అనేవి ఎఫెక్ట్ అవుతున్నాయి అనమాట. 15 కంట్రీస్ అంటే ఫిలిప్పీన్స్ అవ్వచ్చు, ఫిలిప్పీన్స్ అని, పపువా న్యూ గిని అని చెప్పేసి, అలాగే జపాన్ అండ్ ఈ కంట్రీస్ అన్ని కూడా పపువా న్యూ గిని ఇలాంటి అన్ని కంట్రీస్ కూడా ఆల్మోస్ట్ 15 కంట్రీస్ ఉంది. వెస్టర్న్ అమెరికా అవ్వచ్చు, ఇలాంటివన్నీ కూడా 15 కంట్రీస్ అనేవి ఎఫెక్ట్ అవ్వడం జరుగుతుంది. ఇంకా అలాగే ఈ రీజియన్ ఏదైతే రింగ్ ఆఫ్ ఫైర్ స్ట్రింగ్ ఉంది చూసారా, ఇక్కడ 90% 90% ఎర్త్ క్వేక్స్ అనేది రావడం జరుగుతుంది. అంటే భూకంపాలు అనేది ఎక్కువగా రావడం జరుగుతుంది అనమాట ఈ రీజియన్ లో, ఈ లొకేషన్ లో అనమాట. ఇంకా అలాగే 75% అగ్ని పర్వతాలు అంటే వాల్కనోస్ ఎక్కువగా ఉండడం జరుగుతుంది. అనమాట. దీనికి రీజన్ ఏంటి? ఎందుకు ఇక్కడే బాగా వస్తున్నాయి ఎర్త్ క్వేక్స్ అవ్వచ్చు, వాల్కనోస్ అవ్వచ్చు? దీనికి రీజన్ వచ్చేసి ఇక్కడ టెక్టోనిక్ ప్లేట్స్ అనేది మెయిన్ గా రీజన్. ఇట్స్ అ రిజల్ట్ ఆఫ్ టెక్టోనిక్ ప్లేట్స్. ఇది దేని వల్ల రిజల్ట్? టెక్టోనిక్ ప్లేట్ మూవ్మెంట్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. యాక్చువల్గా ఈ టెక్టోనిక్ ప్లేట్ థియరీ అని చెప్పేసి మనకి జోగ్రఫీలో ఉంటుందండి. నేను అప్కమింగ్ వీడియోస్లో కూడా ఎప్పుడైనా మీకు ఈ టెక్టోనిక్ ప్లేట్ థియరీ గురించి మాట్లాడడం జరుగుతుంది. నస్కా ప్లేట్ అలా అని చెప్పేసి కొన్ని ప్లేట్స్ ఉంటాయి. మనం మొత్తం కాంటినెంట్స్ వరల్డ్లో కనుక చూసుకుంటే, ఎర్త్లో కనుక చూసుకుంటే కొన్ని ప్లేట్స్ అనేవి ఉంటాయి అనమాట. ఈ కాంటినెంట్స్ ఏవైతే ప్లేస్ అయ్యాయో అవి మూవ్ అవ్వడం జరుగుతుంది. ఆ మూవ్ అవ్వడం వల్ల సబ్డక్షన్ జోన్స్ అని
ఇవన్నీ క్రియేట్ అవ్వడం జరుగుతుంది. దానివల్ల ఎర్త్ క్వేక్స్, వాల్కెనోస్, ఇవన్నీ కూడా లావా బయటకు రావడం. లైక్ వాల్కెనోస్ కనుక చూసుకుంటే లావా ఎరప్షన్స్, లైక్ ఇవన్నీ కూడా వాల్కనిక్ ఎరప్షన్స్ అవ్వచ్చు. ఇదంతా కూడా రీజన్ వచ్చేసండి టెక్టోనిక్ ప్లేట్ థియరీ అనేది ఉంటుంది. ఆ టెక్టోనిక్ ప్లేట్ మూవ్మెంట్స్ వల్ల ఇలా మనకి ఎర్త్ క్వేక్స్ అలాగే వాల్కనోస్ రావడం జరుగుతుంది. మెయిన్గా పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్లో రావడం జరుగుతుంది అనమాట. పసిఫిక్ మహాసముద్రంలో రావడం జరుగుతుంది. దాని రీజన్ వచ్చేసి టెక్టోనిక్ ప్లేట్స్ అనేది మెయిన్ రీజన్ అనమాట. అలాగే దీని రిజల్ట్ ఏంటి అంటే లైక్ రిజల్ట్ ఏం జరుగుతుంది, దీనివల్ల ట్రెంచెస్ అనేవి మెయిన్గా ఫామ్ అవ్వడం జరుగుతుంది. ట్రెంచెస్ అంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే అండి మెరియానా ట్రెంచ్ అనమాట. ఇది ట్రెంచ్ అంటే ఏం లేదండి, ప్రపంచంలోనే ఈ మెరియానా ట్రెంచ్ అనేది ప్రపంచంలోనే లోతైన ప్రదేశం అనమాట. ఈ మెరియానా ట్రెంచ్ అనేది ఇలాంటి ట్రెంచెస్ లోతైన ప్రదేశాలు అనేది ఈ టెక్టోనిక్ ప్లేట్స్ వల్ల అవ్వచ్చు. అలాగే వీటి వల్ల మనకి పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్లో మనకి ఈ రీజియన్లో మనకి ట్రెంచెస్ అనేది ఫామ్ అవ్వడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ కనుక చూసుకుంటే మెరియానా ట్రెంచ్ అనమాట. ఇది ప్రపంచంలోనే లోతైన ప్రదేశం అనమాట మెరియానా ట్రెంచ్ అనేది. సో పీపీటీ స్లైడ్స్ ద్వారా మనం మిగతా కాన్సెప్ట్స్ కూడా చూద్దామండి ఒకసారి. సో పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం సిలబస్ చూసుకోవాలి కదండి. సిలబస్ మ్యాపింగ్ కనుక చూసుకుంటే యూపీఎస్సీ ప్రిలిమ్స్ జిఎస్ పేపర్ 1లో రావడం జరుగుతుంది. అలాగే మెయిన్స్ వచ్చేసి జిఎస్ పేపర్ 1లో రావడం జరుగుతుంది, ఫిజికల్ జాగ్రఫీ. ఇంకా అలాగే టీజీపీఎస్సీ ఆర్ టీఎస్పీఎస్సీ తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కనుక చూసుకుంటే ప్రిలిమ్స్ వచ్చేసి జిఎస్ పార్ట్లో వచ్చేస్తుంది. అలాగే మెయిన్స్ కనుక చూసుకుంటే పేపర్ 2 సెక్షన్ 3 కిందకి రావడం జరుగుతుంది. అలాగే ఏపీపీఎస్సీ గ్రూప్ 1 కనుక చూసుకుంటే ప్రిలిమ్స్ జిఎస్ పేపర్ 1 సెక్షన్ D కిందకి రావడం జరుగుతుంది. అలాగే మెయిన్స్ కనుక చూసుకుంటే పేపర్ 2 సెక్షన్ C కింద రావడం జరుగుతుంది అనమాట. ఇది సిలబస్ మ్యాపింగ్ అనమాట. అండ్ దెన్ నెక్స్ట్ వాట్ ఈస్ పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ మీకు ఆల్రెడీ చెప్పాను. హార్స్ షూ షేప్డ్ జోన్ అరౌండ్ ద పసిఫిక్ ఓషన్, పసిఫిక్ మహాసముద్రం యొక్క అంచుల్లో రీజియన్స్లో ఏదైతే ఎర్త్క్వేక్స్ అలాగే వాల్కనోస్ అక్కర్ అవుతుంది చూసారో అది స్ట్రింగ్ కనుక కనెక్ట్ చేసుకుంటూ పోతే దాన్ని మనం పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ అంటాం అనమాట. హైలీ సీస్మికలీ అండ్ వాల్కనికలీ యాక్టివ్ అనమాట, క్యారెక్టరైజ్డ్ బై ఎర్త్క్వేక్స్, వాల్కనిక్ ఎరప్షన్స్, టెక్టోనిక్ ప్లేట్ మూవ్మెంట్స్ అనమాట. అండ్ దెన్ జియోగ్రఫికల్ స్పాన్ లైక్ కవర్స్ ఓవర్ 15 కంట్రీస్ అనమాట. యుఎస్ఏ, కెనడా అండ్ అలాస్కా, రష్యా, జపాన్, ఫిలిప్పీన్స్, ఇండోనేషియా, న్యూజిలాండ్, అంటార్కిటికా, పపువా న్యూగిని. అండ్ దెన్ కీ జియోగ్రఫికల్ ఫీచర్స్ వచ్చేసి 90% ఆఫ్ ఎర్త్క్వేక్స్, 75% ఆఫ్ ఆల్ యాక్టివ్ వోల్కనోస్ అనమాట. ట్రెంచెస్ అనేవి ఫామ్ అవుతాయని మీకు ఆల్రెడీ చెప్పడం జరిగింది. సో టెక్టోనిక్ ప్లేట్ ఇంట్రాక్షన్స్ అనమాట మీకు ఆల్రెడీ చెప్పాను. ఈ టెక్టోనిక్ ప్లేట్ థియరీ అనేది నేను తర్వాత చెప్తాను. ఇండో ఆస్ట్రేలియన్ ప్లేట్ అలాగే పసిఫిక్ ప్లేట్ ఇలా ప్లేట్స్ ఉంటాయి అనమాట. ఆ ప్లేట్ మూవ్మెంట్ వల్ల మనకి ఇలా అవ్వడం జరుగుతుంది అనమాట. సో రీసెంట్ ఎగ్జాంపుల్ మనకి రీసెంట్లో కూడా న్యూస్లో ఉండడం జరిగింది. 7.3 మ్యాగ్నిట్యూడ్ ఎర్త్క్వేక్ స్ట్రక్ నియర్ అలాస్కా అనమాట. అలాస్కా దగ్గర స్ట్రైక్ అవ్వడం జరిగింది. సో దాని గురించి మాట్లాడాము. ఇవి కీ ఫ్యాక్ట్స్ అండి, మీరు చూసుకోవచ్చు. సో ఎగ్జామ్ రిలేటెడ్ వచ్చేసి ప్లేట్ టెక్టానిక్స్ థియరీలో దీని గురించి మాట్లాడడం జరుగుతుంది. దీని గురించి ఎగ్జాంపుల్స్ రాయొచ్చు. అండ్ దెన్ ఎర్త్క్వేక్ జోన్ అనమాట. అండ్ దెన్ డిజాస్టర్ మేనేజ్మెంట్లో కూడా మనకి ఇది ఒక పార్ట్ అవుతుంది. అండ్ దెన్ వాల్కనిక్ అండ్ సునామీ మ్యాపింగ్ గురించి కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. అండ్ దెన్ స్టాటిక్ ప్లస్ డైనమిక్ టాపిక్ యూస్ఫుల్ ఫర్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ బోత్ అనమాట ఇది ఈ టాపిక్ అనేది. సో క్వశ్చన్ ఆఫ్ ద డే మీరు చూడాలండి. క్వశ్చన్ ఆఫ్ ద డే వచ్చేసి కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ ద రింగ్ ఆఫ్ ఫైర్ అంటే పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ గురించి స్టేట్మెంట్స్ ఇవ్వడం జరిగింది. మనకి ప్రిలిమ్స్ పేపర్లో మనకి స్టేట్మెంట్స్ అనేది బాగా ఇవ్వడం జరుగుతుంది. లైక్ ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ ఎ సర్కమ్ పసిఫిక్ బెల్ట్ ఆఫ్ వోల్కనోస్, ఇట్ ఈస్ అన్ యాక్టివ్ సీస్మిక్ జోన్, ఇట్ ఈస్ ఎ జోన్ ఆఫ్ డైవర్జెంట్ ప్లేట్ మార్జిన్. సో సెలెక్ట్ ద కరెక్ట్ ఆన్సర్ యూజింగ్ ద కోడ్ గివెన్ బిలో. మీకు ఆన్సర్ కూడా ఇవ్వడం జరిగింది. 1 and 2 ఓన్లీ అనేది ఆన్సర్ అనమాట యాక్చువల్గా. బట్ యూ కెన్ జస్ట్ చెక్ ద స్టేట్మెంట్స్ అండ్ జస్ట్ రీడ్ ప్రాపర్లీ అనమాట. స్టేట్మెంట్స్ కనుక మనం క్లియర్గా చదివితే మనకు ఆన్సర్ అక్కడే సగం దొరికిపోద్ది అనమాట. సో ఇది MCQ అనమాట. సో ఇది వచ్చేసి మెయిన్స్ క్వశ్చన్ అనమాట. ద పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ హ్యాస్ ఎ disproportionately large number of volcanoes when compared to all other plate boundaries combined together. Explain in 10 either 10 mark question and 150 words lo meer express cheyali. So you can write the question and just give in the personal DMs of Instagram or Telegram or this YouTube channel కింద కూడా కమెంట్స్ సెక్షన్ లో మీరు పెట్టచ్చు అనమాట. సేమ్ మన ఛానల్ లైక్ యూపీఎస్ఎన్ గ్రూప్స్ విత్ శ్రీజ ఆర్ యూపీఎస్ఎన్ గ్రూప్స్ శ్రీజ అనేది శ్రీజ అనేది మనకి ఇన్స్టాగ్రామ్ అలాగే టెలిగ్రామ్ లో కూడా అవైలబుల్ ఉంది. యూ కెన్ జస్ట్ కమ్ దేర్ అండ్ DM ఆర్ డైరెక్ట్ మెసేజ్ చేయొచ్చు. ఐల్ చెక్ ద ఆన్సర్స్ అనమాట. ఇఫ్ యూ ఆర్ రైటింగ్ ద ఆన్సర్స్ జస్ట్ లెట్ మీ నో. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో.